అనుకోండి రాజోలు మామిడిగుదురు మండలాల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఆన్లైన్ మెడిసిన్స్ బోర్డులు పెట్టేసి ఈ నకిలీ మందులు అమ్మడం వల్ల పేషెంట్లు దారుణంగా కోల్పోతున్నారండి. అవి రాకుండా నిర్మూలించాలి. రెండు, మన డూప్లికేట్ మెడిసిన్స్ కూడా రాకుండా నిర్మూలించాలి. ప్రతి కస్టమర్కి మేము అన్ని అందుబాటులో ఉంటున్నాం. మేము ఈ ఆన్లైన్ మెడిసిన్స్ రావడం వల్ల వాళ్ళకి మాకు కనెక్షన్స్ కట్ అయిపోతున్నాయి. ప్రతి వారు కూడా సెల్ పట్టుకొచ్చి ఇది ఆన్లైన్లో తెప్పించే, మీ దగ్గర ఉంటే తెప్పించండి అని అడుగుతున్నారు. ఇవన్నీ నిర్మించాలని నేను కోరుతున్నాను. ఈ రోజు రాజోలు మామిడిగుదురు మండల అసోసియేషన్ తరపు నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది. ఏవైసీడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు బంద్ ప్రకటించడం జరిగింది. ఎందుకు చేస్తున్నామని చాలా మంది అడుగుతున్నారు. అది ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే కార్పొరేట్ సంస్థల యొక్క డిస్కౌంట్లు లోకల్ కెమిస్ట్ మీద చాలా భారంగా అవుతుందండి. వాళ్ళు తక్కువ ఎంఆర్పి ఎక్కువ చూపించి స్ట్రిప్స్ మీద దానికి 80% to 90% డిస్కౌంట్ ఇచ్చేసి మా యొక్క లోకల్ కెమిస్ట్రీ వ్యాపారం దెబ్బతీయడం జరుగుతుంది. అలాగే కొన్ని డ్రగ్స్ ఏదైతే అమ్మకూడదని మనకి ఏవైసీ నుంచి ఉందో అలాంటి డ్రగ్స్ కూడా కొన్ని అన్రిస్ట్రిక్టెడ్ డ్రగ్స్ ఉన్నాయి. అవి కూడా ఆన్లైన్లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. సో అది కూడా నిర్మూలించాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలో విపరీతంగా డిస్కౌంట్లు బోర్డులు పెట్టేసి ఈ డిస్కౌంట్స్ ఆ డిస్కౌంట్స్ అని చెప్పి లోకల్లో ఉన్నటువంటి పేషెంట్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. మేము సొసైటీలో ఎంత చేస్తాం అనేది కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఈ రోజు ఈ బంద్ని అయితే ప్రకటించడం జరిగింది. సో దీనికి అందరూ కూడా లోకల్ కెమిస్టులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ, అలాగే ఆల్ ఇండియా నుంచి కూడా మాకు ఏదైతే ఆదేశాల ప్రకారం వచ్చిందో ఆదేశాల ప్రకారం కూడా మేము బంద్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఇలాంటి అరికట్టాలని చెప్పి ఈ రోజు చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని అందరికీ కూడా ప్రజల నుంచి కూడా మా మద్దతు కావాలని చెప్పి తెలియడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ బంద్ని విజయవంతం చేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకల్లో కెమిస్టుల వల్ల ఎంత ఉపయోగం వాళ్ళకు తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉందంటే వెంటనే లీజ్ ఇచ్చేవాళ్ళు మనం ఏదో ఆన్లైన్ లో మెడిసిన్స్ పెట్టేసుకుంటున్నాం, మన ఇంటికి వచ్చేస్తాం అనుకుంటున్నారు. కానీ అలా చేసే మోసాలు ఇంకా తెలియట్లేదు. ఏదైనా మనం చెప్తుంటే ప్రజలకి వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అలాగే ఇది ఎలాగే అంటారు. కానీ మేము చెప్పిన మాట కనుక వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందనేది మా అభిప్రాయం. సో మేము మీకు ఉంటాం, సహాయం చేస్తాం, ఎప్పుడు చెప్తున్నాం. లోకల్ కెమిస్టుల వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది. అలాగే మేము కూడా సాధ్యం మట్టికి మాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసి పెడుతున్నాం ప్రజలకి. అది తెలుసుకుంటారని చెప్పి మేము భవిష్యత్తులో దీన్ని ఇంకా ఉధృతం చేస్తామండి. మా డిమాండ్లు కానీ నెరవేరకపోతే భవిష్యత్తులో చాలా ఉధృతంగా చేస్తాం. ఇది మా నుంచి వచ్చే హెచ్చరిక మాత్రమే. సో కంపల్సరీగా మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని కంపల్సరీ వాళ్ళు మాకు అంగీకరిస్తేనే ఇది ఇలాగ కొనసాగుతుంది. లేదంటే మేము హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. సార్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వం చెప్పే రూల్స్ని లోబడి మాత్రమే మేము అమ్మటం జరుగుతుంది. సో అని కార్పొరేట్ సంస్థలు మాత్రం దీన్ని ధీటుగా ప్రవర్తిస్తున్నారు. సో ఇదేలాగే కనుక ఉధృతంగా ఉంటే మేము దీనికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు దేశీయ బంధుగాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేము రాజోలు మామిడిగుదురు మండల కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి మేము మెమరాండం సంప్రదించడం జరిగింది. అందులో భాగంగా అందరు కెమిస్టులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. సాధారణంగా పల్లెటూరులో ఎక్కువ వైద్యం అనేది స్థానిక మెడికల్ షాపుల నుంచి ఎక్కువ వైద్యం అందుతుంది. ఈ రోజుల్లో అంటే వైద్యం అన్ని హాస్పిటల్స్ ఫెసిలిటీ వచ్చింది. కానీ పల్లెటూరులో షాపుల వల్ల మొన్న జరిగిన కరోనా టైంలో మేము అందించిన సేవలు ప్రజలు గుర్తుపెట్టుకుని లోకల్ షాపులను కోఆపరేట్ చేసి డిస్కౌంట్ పరంగా మీకు వాళ్ళతో సమానంగా న్యాయం సాధ్యమైన మటుకు పల్లెటూరులో కూడా జరుగుతుంది. మీరు ఆన్లైన్ మెడిసిన్ ఉపయోగించి దీన్ని మందులు ఎలాగ వాడాలని నిర్దిష్టమైన ప్రణాళికలు తెలుసుకోకుండా ఇష్టానుసారం ఆన్లైన్ లో మందులు కొని వినియోగించడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువ జరుగుతాయి. మాకు ముందు నుంచి ఉన్నటువంటి ఏదైనా గైడ్లైన్స్ ఉన్నా మేము ప్రజలకు తెలియజెప్పి ఎలా వాడాలి ఏంటి అన్న ఒక నిర్దిష్టమైన సమాచారంతో స్థానిక మెడికల్ షాపులు ప్రజలకు ఎంతసేపు కూడా ఉపకారంగానే ఉంటాయి తప్ప అపకారం అంటే ఏమి ఉండవు. మీరు అర్థం చేసుకుని ఆన్లైన్ లో మెడిసిన్ డిస్కౌంట్ పరంగా కాకుండా హెల్త్ పరంగా ఆలోచించి మీరు మంచి నిర్ణయం స్థానిక కెమిస్ట్ని సపోర్ట్ చేస్తారని బంధు సందర్భంగా 50 మంది ప్రయాణికులకి తెలియజేస్తున్నాం. కెమిస్ట్ ఐక్యత, ఆన్లైన్ లో నకిలీ మందుల్ని, కార్పొరేట్ సంస్థలకి డిస్కౌంట్ని, కెమిస్ట్ ఐక్యత, కెమిస్ట్ ఐక్యత, కెమిస్ట్ ఐక్యత, ఆన్లైన్ లో నకిలీ
మందుల్ని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లని. ఆన్లైన్లో మెడిసిన్స్ అన్ని కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మేస్తున్నారు మేడం. అది నిర్మూలించాలండి. అలాగే అధిక డిస్కౌంట్లు, అది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారు. అధిక డిస్కౌంట్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే అది మెడిసిన్ కరెక్టా కాదనేది కూడా ఏమీ గెస్ చేయకుండానే అది పేషెంట్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల పేషెంట్కి చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అమ్మకూడని కూడా ఆన్లైన్లో అమ్మేస్తారు. మాకేమో ఆర్డర్స్ అమ్మకూడదు. అయితే ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా సరే ఈ మెడిసిన్స్ ఆన్లైన్ ఇచ్చేయడం వల్ల అది ఈజీగా వచ్చేస్తుంది. మా కెమిస్ట్రీకి చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. సో అది మ్యాక్సిమం అందరినీ నిర్మూలించాలని చెప్పి ఇవాళ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, బంధు విజయవంతం చేస్తున్నామని చెప్పి మీకు ఈ రోజు వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో